వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. వెల్కమ్ టు ఆర్టీవీ క్రైమ్ సీన్. కాలం మారింది, మనుషుల మనస్తత్వాలు కూడా మారిపోతున్నాయి. రాక్షసులా ప్రవర్తిస్తూ మనుషులను చంపడమే కాకుండా ముక్కలు ముక్కలుగా నరికేయడం ఇప్పుడు చాలా ఫ్యాషన్ అయిపోయింది. మీర్పేటలో భార్యను ముక్కలుగా నరికి హత్య చేసిన ఘటన ఇంకా మరొక ముందే ప్రకాశం జిల్లాలోనూ అలాంటి దారుణమే మరొక సంఘటన వెలుగులోకి వచ్చింది. ప్రకాశం జిల్లాలోని కంభం పట్టణంలోని తెలుగు వీధిలో సాలమ్మ కుటుంబం నివసిస్తోంది. సాలమ్మకు ముగ్గురు కుమారులు సుబ్రహ్మణ్యం, సూరి, శ్యామ్ ప్రసాద్లు ఉన్నారు. ఈ క్రమంలో శ్యామ్ ప్రసాద్ 2 రోజులుగా కనిపించడం లేదు. అయితే ఊరి చివరన పంట కాలువలో శ్యామ్ తలను చూసిన స్థానికులు ఒక్కసారిగా వణికిపోయారు, భయాందోళనకు గురయ్యారు. ఆ పక్కనే శ్యామ్ శరీర భాగాలు కూడా ఉండడం చూసి మరింతగా వణికిపోతూ పోలీసులకు వెంటనే సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అక్కడ మొత్తం పరిశీలించారు. చాలా కూలంకషంగా ఇన్వెస్టిగేషన్ చేశారు. రాత్రంతా కాలువలో గాలించి 3 గోనె సంచుల్లో శ్యామ్ శరీర భాగాలన్నింటినీ గుర్తించారు. వాటిని స్వాధీనం చేసుకుని కంభం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. శ్యామ్ ప్రసాద్ను చంపిన దుండగులు అతని మృతదేహాన్ని 3 ముక్కలుగా నరికేసి గోనె సంచుల్లో తీసుకొచ్చి పంట కాలువలో పారేసినట్లు గుర్తించారు. దీనిపై హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు పోలీసులు. పోలీసులు విచారణలో శ్యామ్ను కుటుంబ సభ్యులే హతమార్చినట్లుగా తెలుస్తోంది. కొంతకాలంగా సాలమ్మ కుమారుల మధ్య ఆస్తి తగాదాలు జరుగుతున్నట్లుగా సమాచారం. ఈ నేపథ్యంలోనే శ్యామ్ను హతమార్చాలని సోదరులందరూ కలిసి ప్లాన్ వేశారు. ఇందుకు తల్లి సాలమ్మ కూడా వారికి సహకరించినట్లు తెలుస్తోంది. ఇదే అసలు ట్విస్ట్. ఒక పథకం ప్రకారం శ్యామ్ను హత్య చేసిన కిరాతకులు మృతదేహాన్ని మాయం చేసేందుకు ప్రభుత్వ హాస్పిటల్ మార్చురీలో పనిచేసే వ్యక్తిని సంప్రదించినట్లుగా తెలుస్తోంది. అలాగే శ్యామ్ను ముక్కలుగా నరికిన తర్వాత ఆటో డ్రైవర్కి సుపారీ కూడా ఇచ్చి శరీర భాగాలను కాలువలో పడేశారు. ఆ తర్వాత తమకేమీ తెలియనట్లుగా, ఏమీ జరగనట్లుగా ప్రశాంతంగా ఉండిపోయారు. అయితే ఎంతటి నేరస్తుడైనా ఎప్పుడో ఒకప్పుడు పట్టుబడాల్సింది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు కుటుంబ సభ్యులతో పాటు ఆటో డ్రైవర్ను కూడా అదుపులోకి తీసుకుని విచారించారు. అయితే నిందితులు చెబుతున్న కారణాలు పొంతన లేకపోవడంతో ఆస్తి తగాదాల నేపథ్యంలోనే హత్య జరిగినట్లుగా అనుమానిస్తున్నారు. సుమారు సాయంత్రం మన విఆర్ఓ పురుషోత్తం గారికి మేదల బజారు నకలగండి కెనాల్ దగ్గర ఒక 3 గన్నీస్ బ్యాగ్స్ ఉన్నాయి. దాంట్లో ఎవరో ఒక అతన్ని చంపేసి ఇక్కడ పడేస్తున్నారని సమాచారం రాగా అక్కడికి వెళ్ళి చూసేసరికి దాంట్లో ఒక ఇదే గ్రామానికి చెందిన కడెం శ్యామ్ ప్రసాద్ అనే అతని హెడ్ ప్లస్ అతని హ్యాండ్స్ కలిపి ఒక గన్నీ బ్యాగ్లో, బాడీ ఒక గన్నీ బ్యాగ్లో, లెగ్స్ మరో గన్నీ బ్యాగ్లో ఉండటం చూసి అతను అదే గ్రామానికి చెందిన మేదల బజార్కి చెందిన కడెం శ్యామ్గా గుర్తించి ఈరోజు అతను ఎవరు గుర్తు తెలియని వ్యక్తులు చంపారని చెప్పేసి మనకు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఆ రిపోర్ట్ని బేస్ చేసుకొని మేము సినా ఆఫీస్కి వెళ్ళి ఒకసారి వెరిఫై చేసిన తర్వాత అతన్ని వాళ్ళ ఇంటి వద్ద కూడా తనిఖీ చేయగా వాళ్ళ ఇంట్లో వాళ్ళ రిలేటివ్స్ ఎవరు కూడా లేరు. అనుబంధాలు, ఆప్యాయతలు పంచుకుంటూ ఆదర్శంగా నిలవాల్సిన అన్న దమ్ములే ఆస్తుల కోసం నేడు ప్రాణాలు తీసుకునే పరిస్థితులు వస్తున్నాయి. కొడుకులు కొట్టుకు చస్తుంటే అడ్డుపడాల్సిన ఆ కన్న తల్లి కూడా కసాయిలా మారిపోయింది. ఇక మరొక క్రైమ్ స్టోరీతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ స్టే క్లిక్డ్ ఆన్ RTV. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.